చాలా బాగుందండి. 4K చాలా చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏదో కరెంట్ జనరేషన్ మూవీ చూసినట్టుగా బాగుంది. చాలా బాగుంది మూవీ. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి మూవీస్, ఆర్జీవి గారి మూవీస్ అంటే శివ తర్వాత మళ్ళీ గోవిందా అవన్నీ చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రావట్లేదు. వస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా బాగుంది. అంటే విజువల్స్ చూస్తున్నా కూడా ఏదో కరెంట్ ఇప్పుడు జనరేషన్ మూవీగా అయితే ఉంది, కానీ అసలు ఒక పాత సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. మెయిన్గా చెప్పాలనుకుంటే సౌండ్ సిస్టమ్ చాలా బాగా డిజైన్ చేశారు. డాల్బీ అట్మాస్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. ప్రెస్ మీట్లో నాగార్జున గారు శివ సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులకి ఇద్దరికి లేవని చెప్పారు. ఆయనకే ఉందని చెప్పారు, చూశాను అది నేను. సో ఆయనే చేయాలి. ఆయన ఎవరు మ్యాచ్ చేయలేదు. ఆ గ్రేస్ కానీ ఆ ఫీల్ కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆయన. నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, ఈ ముగ్గురులో ఇప్పటికీ రేస్లో ఎవరు ముందున్నారు? నాగార్జున గారు ఉన్నారు. ఆబ్వియస్లీ హీఈస్ ఎవర్ గ్రీన్, ఎవర్ చార్మింగ్ హీరో హీఈస్. ఆల్వేస్ హీఈస్ ద వన్. 100th మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్? చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా కొన్ని డేస్ నుంచి నాగార్జున సినిమాస్ కొంచెం డిసప్పాయింట్ అవుతూ వచ్చాము. బట్ పక్కా 100th మూవీ చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది డెఫినెట్గా. తమిళ హీ డైరెక్టర్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ హీ విల్ రాక్. వన్ వర్డ్లో చెప్పండి బ్రో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అంటే ఎక్స్పెరిమెంట్స్ పేరు పెట్టింది నాగార్జున గారే. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ రోల్స్కి, ట్రెండ్ సెట్టింగ్ రోల్స్కి మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ ఫ్యాన్గా? హీ ఈస్ ద ట్రెండ్ సెక్టర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ జనరేషన్స్. అప్పటికీ కాదు, ఇప్పటికీ ఆయన ఒక ట్రెండ్ సెక్టర్ మూవీస్లో చెప్పాలంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక ట్రెండ్ సెట్ చేస్తే స్టైల్, లైక్ హెయిర్ స్టైల్ కానీ, సిక్స్ ప్యాక్ కానీ, హీ ఈస్ ద ట్రెండ్ సెక్టర్ ఆఫ్ ఆల్ జనరేషన్స్. ఎప్పటికీ అప్పటికీ ఆయన ఎవర్ గ్రీన్, ఎవర్ చార్మింగ్ హీరో. సో నాగార్జున గారి 100th మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నో ఎక్స్పెక్టేషన్. కింగ్ అంతే. కింగ్ అంటే కింగ్. అదే కింగ్, వన్ వర్డ్ ఆన్సర్ అది ఇంకా క్వశ్చన్కి. అయితే యాజ్ ఫ్యాన్గా చెప్పండి సార్, 100th మూవీ మైల్ స్టోన్ మూవీ, పెద్ద డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొని మళ్ళీ రిస్క్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. అంతే కదా, ఇప్పటి నుంచో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ నాగార్జున గారు అనే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ కుబేరా కానీ, లేదంటే శివ కానీ, కూలీ, ఎవ్రీథింగ్ దిస్ కొత్త విలన్ క్యారెక్టర్స్ కానీ అట్లా కొత్త హీ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ అట్లా అనమాట. అంటే మీకు ఒక రిగ్రెట్ లాగా ఉందా, అరే మా హీరో పెద్ద డైరెక్టర్స్ చేయట్లేదని? అలా ఏం లేదు. మనకి సినిమా బాగుంటే చాలన్న, అది ఏ డైరెక్టర్తో వస్తుంది, ఎట్లా వస్తుంది అని కాదు, సినిమా బాగుంటే చాలు మనకి, అంతే. వన్ ఫైనల్ క్వశ్చన్, శివ సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులు ఇద్దరులో లేవన్నారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు. మీరు నమ్ముతున్నారు? అది మా జనరేషన్, ఇప్పుడు అది మా డాడీ వాళ్ళ జనరేషన్లో వచ్చిన మూవీ ఇది. అసలు ఇప్పుడు మేము చూస్తుంటే అబ్బా ఈ సినిమా మా జనరేషన్లో ఎందుకు రాలేదన్న ఆ బాధ, ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది, కానీ ఇట్లా లేదు. I've watched, Shiva అనే మూవీ I'm a cult fan. 4 to 5 times చూసిన మూవీ నేను. The reason why I like movies, the cuts and the direction department. నాకు ఆ కటింగ్, ఎట్లయితే ఫిలిం చేసిరో మూవీని, అదంతే నాకు మస్తు ఇష్టం. ఎందుకు ఈ మూవీ ఇంత ట్రెండ్ సెట్టింగ్ అయింది అనుకుంటున్నారు మీరు? న్యాచురల్గా వచ్చింది మూవీ. ఎక్కడ అంటే ఈ సీన్ ఇక్కడ పెట్టాలి, లేదంటే ఇట్లా ఫోర్స్ చేయాలన్నట్టు ఉండదు. ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది వేరే భవానీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఆర్ శివాని చంపడానికి పిలుస్తారు. సో దేర్ హీ విల్ సే దట్ చిన్న రాడ్లు తీరా. న్యాచురల్ ఆర్గానిక్ వస్తే లైక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు దట్, రైట్? ఇప్పుడు జనరల్గా ఇంకొకటి ఏముంటుంది, చైన్ సీన్ ఉంటుంది. ఇన్ దట్ మనం వేరే మూవీస్లో అయితే లైక్ విలన్ దగ్గర ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈవెన్ దో హీరో విల్ ఆల్సో గెట్ ఇట్. బట్ అక్కడికప్పుడు న్యాచురల్గా తీసిండు కాబట్టి ఇట్ హిట్. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ సీన్ ఆర్ ముందే ప్లాట్ చేయాలి కదా. అక్కడ నుంచి అక్కడికక్కడ వాడు ఏదైనా వెపన్ తీసుకోవాలనే శివ అనే క్యారెక్టర్ లైక్ ఇట్ షోస్ ఇట్. ఎన్ని దేనిలో ఉన్నాయిట హీ విల్ బైపాస్ త్రూ ఇట్. మ్యూజిక్ కావచ్చు, సౌండ్ ఎస్పెషల్లీ చాలా కొత్తగా ఉందని చెప్తున్నారు. చాలా క్లారిటీ అనేది ఉంది, లైక్ యూ కెన్ ఫీల్ ఇట్. మోస్ట్లీ శివ అనే మూవీలో సాంగ్స్ అవన్నీ ఏముండవు. దట్స్ ద రీజన్ వై ఇట్ అంత బూమ్ అయింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇచ్చేసి ఫుల్ ఎలివేషన్ అట్లా లేకుండా స్మూత్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు వాన పడుతుంటే ఆ డ్రాప్స్ పడ్డాలు అట్లాంటివి, అట్లా కొత్త 4Kలో బాగుంది. ఆర్జీవి అన్నారు కదా, తాను సౌండ్స్నే బీజిఎంలా వాడాను. ఇప్పుడు కార్ సీన్స్, ఇప్పుడు కార్ వెళ్తుంటే మనకి బీజిఎంస్ వేస్తే అట్లా కాకుండా ఆ కార్ సౌండే, ఇప్పుడు కార్ వెళ్తుంటే కార్ సౌండ్స్ వస్తుంటాయి న్యాచురల్గా అట్లా వచ్చేలాగా అట్లా. సో టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి అంటారు. టెక్నికాలిటీస్ అదే టాప్, దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ద టాప్ నాచ్. AI అనేది బాగానే వాడారు వాళ్ళు. నో కంటిన్యూ. ఏమంటారు జనరల్గా ఈ దాన్ని చేయడం కూడా లైక్ యూ కెన్ సీ ఇట్, డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది నీకు. అంటే ఎక్కడ కూడా ఏమంటారు దాన్ని తప్పుగా వాడినట్టు, యూనో ఐ డోంట్ ఎగ్జాక్ట్ అని అట్లా లేదు. మూవీ వైబ్ చాలా బాగుంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే సినిమా ఎలాగో బాగుంటుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ టైప్ విజన్ కానీ, సౌండ్ కానీ
అసలు డాల్బీ అట్మాస్ 4K విజన్ అసలు చాలా బాగుంది బ్రో. అంటే సినిమాలో బీజిఎంనే సౌండ్స్నే బీజిఎంలా వాడానని చెప్పి ఆర్జీవి అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మ్యూజిక్ ఇచ్చి మోతలా కాకుండా పెద్ద మ్యూజిక్ ఇచ్చి మోతలా కాకుండా నిజంగా అంటే లైక్ అప్పటి మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే టంగ్ 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 అని చెప్పేసి అది చాలా ఒరిజినల్ అనమాట. రియల్గా చూసినట్టు ఉంది బ్రో. సినిమా అయితే సినిమాలో లేదు నాకైతే, అంటే మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపించింది నాకైతే. అండ్ సౌండ్స్ కూడా కొన్ని కొన్ని ఇప్పుడు కొడతా ఉండంటే ఇక్కడి నుంచి ఎక్కడికో పడతారనమాట. కానీ అక్కడ అప్పటి విజన్ వేరు కదా. సో ఇప్పుడు ఆర్జీవి గారు నాగార్జున గారు కాంబినేషన్లో శివ తర్వాత మళ్ళీ గోవిందా గోవిందా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వచ్చాయి. బట్ రీసెంట్లీ మళ్ళీ తీస్తే ఎలాంటి మూవీ తీయాలని కోరుకుంటున్నారు? రీసెంట్లీ మళ్ళీ తీస్తే శివాని మించిన మూవీ తీయాలని. శివాని సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులు ఇద్దరిలో లేవని చెప్పి నాగార్జున గారు కొన్ని కామెంట్స్ చేశారు. నాగ చైతన్య గారు కానీ అఖిల్ గారు కానీ శివ 2 తీయలేరు అని అంటున్నారు. అది మీరు నమ్ముతారా? నాగార్జున ఎవరు మ్యాచ్ చేయలేరండి. నాగార్జున స్టైల్ నాగార్జున బ్రో. ఇంకా ఆయన మ్యాచ్ చేశాడు అంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటి కొన్ని షార్ట్ మనం నాగ చైతన్యని చూస్తున్నాం, నాగార్జున చూస్తున్నాం అంటే మావాడు అన్నాడు అనమాట, నాగ చైతన్య ఉన్నాడు కదా అని. నాగ చైతన్య నాగార్జునలా ఉన్నారని చెప్పేసి నేను చెప్పాను. బ్రో ఇప్పుడు 100th మూవీ ఉంది, దానిపై మీ అంచనాలు ఏంటి? అంటే మైల్ స్టోన్ మూవీ, సాధారణంగా పెద్ద డైరెక్టర్స్ని తెచ్చుకోవచ్చు నాగార్జున గారు, కానీ మళ్ళీ ఒక యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. దాని గురించి ఒక జర్నలిస్ట్ అడిగితే నాకు అనిపించి నేను చేసాను అలాంటి క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు. బట్ బీయింగ్ ఏ ఫ్యాన్ మీకు అది నచ్చిందా, లేకపోతే అరే మా హీరో పెద్ద డైరెక్టర్స్తో చేయట్లేదని ఏమన్నా ఉందా? అప్పట్లో ఆర్జీవి గారు కూడా యంగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టరే. మరి ఇలాంటి మూవీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు కూడా అలాంటి మూవీ ఇస్తారు కదా, అంతకు మించిన మూవీ ఇవ్వచ్చేమో. సో కొత్త డైరెక్టర్స్తో చేయడం, ఎక్స్పెరిమెంట్స్ చేయడం మీకు కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలి బ్రో. యాక్చువల్లీ ఐ మన యాక్టర్ ఆల్సో. కొత్త వాళ్ళకి టాలెంట్ ఇస్తేనే కదా కొత్తగా ఉంటుంది సినిమా అనేది, కొత్తగా తెలుస్తుంది అనమాట ఆ విజన్ ఎలా ఉన్నది అని చెప్పేసి. పాత వాళ్ళకే చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే చూసిందే చూసి మీకు బోర్ కొడుతూ ఉంటుంది. కొన్ని సీన్స్లో వాళ్ళ ఫ్రెండ్ని చంపుతూ ఉంటుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సినిమాల్లో వాళ్ళ అన్నయ్యని చంపుతుంటే ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు వేరే ఊరి నుంచి. ఇక్కడ అలా కాదు కదా, రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీ ఇంపార్టెంట్. వైబ్ ఎలా? చాలా బాగుంది. ఓకే, అంటే అప్పట్లో మీ పేరెంట్స్ చూసుంటారు, ఇప్పుడు ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా చాలా కొత్తదనం అలా అనిపించింది. ఆర్జీవి డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఆర్జీవి మూవీ చూడటం బాగుంది. యాక్చువల్లీ సౌండ్ కానీ ఆ బీజిఎం కానీ ఎలా అనిపించింది థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా? డాల్బీ గ్రేట్, బాగుంది. ఏ సీన్ నచ్చింది ఎస్పెషల్లీ మీకు? చైన్ సీన్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. ఓకే, అమలా గారి యాక్టింగ్ ఎలా? అమలా గారు చాలా బాగున్నారు, ఇద్దరు బాగున్నారు. పేరు చాలా బాగుంది. ఇంకా నాగార్జున గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? నాగార్జున గారి మూవీస్లో మాస్. మళ్ళీ అలాంటి మాస్ రోల్లో చూడాలని కోరుకుంటున్నారా? పక్కాగా. సినిమాలో అప్పుడు చూస్తుంటారు మీరు, ఇప్పుడు అవునండి, బాగుంది కాబట్టి మార్నింగ్ 7:45 అయినా కానీ లేచి వచ్చాం. ఓకే, మూవీ చాలా బాగుంది. అంటే కొత్తగా చెప్పేదేం లేదు, బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారి ఫ్యాన్గా ఇది కొంచెం ఎమోషనల్ మూమెంట్ ప్రతి ఒక్క డెఫినెట్గా అండి. కాకపోతే నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న కూలీలో చేశాడు కదా సన్, అంత పెద్ద సన్నికి ఫాదర్ మాత్రం వద్దు, అది ఒక్కటి. మూవీ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్గా. ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా శివ సినిమా టీవీలో చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, దట్ ఇన్ డాల్బీ అట్మాస్ 4K క్లారిటీతో. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా అది టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఎండింగ్ వరకు సినిమా చూడండి. మొత్తం కర్టెన్ బంద్ అయ్యేంత వరకు మీరు మాత్రం బయటికి వెళ్ళమాకండి. సినిమా సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. డాల్బీ అట్మాస్ చెప్పాను కదా, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. బెస్ట్ ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. అగైన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ బ్యాక్ అగైన్. చాలా బాగుంది. 2 పార్ట్లు వెనక్కి పెట్టడం వల్ల సినిమా ఇంకా ఫాస్ట్ అయింది. చాలా బాగుంది సినిమా. అంటే మీరు అప్పుడు కూడా చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, ఏంటి డిఫరెన్స్ అంటే 2 పార్ట్లు వెనక్కి పెట్టారు, కానీ ఇప్పుడు క్లారిటీ చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి ఫ్యాన్గా మీరు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు ఆయన నుంచి? ఇలాంటి కొంచెం ఫాస్ట్ కొత్తగా ఏదైనా, ఈ శివ హిస్టరీ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇంకోటి సిరీస్ తీసి హిస్టరీ క్రియేట్ చేయాలని, అన్నమయ్య శివ అలా ఎలా చేశాడో ఇంకోటి హిస్టరీ క్రియేట్ చేయాలని. 4Kలో సౌండ్స్ చాలా బాగా వినిపించాయి. సౌండ్స్ ప్రతి ఒక్క నాయిస్ కానీ చాలా బాగున్నాయి. నాగార్జున గారి మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? నాగార్జున గారి ఫేవరెట్ మూవీ నాకైతే దీని తర్వాత వచ్చిన క్షణం, ఐ మీన్
క్షణక్షణం ఇది క్షణ వెంకటేష్. వెంకటేష్దే నాకు చాలా ఫేవరెట్. నాగార్జున గారి మూవీస్లో నాగార్జున గారి మూవీస్లో శివాని. అంటే మేము ఆల్మోస్ట్ చాలాసార్లు చూసాను, 20 times చూశాను నేను. అయినా కానీ ఈ ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. అంటే నాగార్జున గారు ఈ మూవీతో ట్రెండ్ సెట్ చేశారు కదా. సో యాజ్ ఎ ట్రెండ్ సెట్టర్గా ఆయన అభిమానిస్తున్న ఫ్యాన్స్గా ఆయన చేసిన రోల్స్ పై కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ పై కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? కొన్నిసార్లు వర్కౌట్ అయ్యాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వాలా? అవునవును, అసలు ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్స్పెరిమెంట్గా కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేద్దామంటే వెళ్ళేది నాగార్జున దగ్గరికి. చూసుకోవచ్చు, అంటే ఆయన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అన్నమయ్య, లేదా డౌన్లో ఉన్నప్పుడు అసలు గీతాంజలి ఇలాంటి సినిమా ఎవరు అంటే అటెంప్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం అనేది ఆయన గ్రేట్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గ్రేట్ అంటారు, కానీ ఆయన తెచ్చింది ఎవరు? నాగార్జున. సో నాగార్జునకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.